హల్లెలూయా. ఉదయకాల సమయంలో ప్రభు మన కొరకై ఏర్పాటు చేసినటువంటి బైబిల్ లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. నూతన నిబంధన గ్రంథములో నుంచి మత్తయి రాసినటువంటి శుభవార్త 3వ అధ్యాయము 6వ వచనాన్ని ఉదయకాల బైబిల్ ధ్యానాంశముగా మనం చదువుకుందాం. నూతన నిబంధన గ్రంథములో నుంచి మత్తయి రాసినటువంటి శుభవార్త 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. తమ పాపములు ఒప్పుకొనొచ్చు యోర్దాను నదిలో యోహాను చేత బాప్తీసము పొందుచుండిరి. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. మేము చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ ఉదయకాల సమయములో తండ్రి, మొదటి ఆరాధనలో తండ్రి, పాటల ద్వారా ఇప్పటి వరకు తండ్రి మీరు మహిమపరచబడ్డారు. అందును బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఆరాధనలో మీరు నాయన నీ నామమును మహిమపరిచాం. మా ఆరాధనలు అందుకున్నందుకే మీకు స్తోత్రాలు నాయన. ప్రభువా, మరి ఉదయకాల సమయములో నీ పరిశుద్ధ గ్రంథములో నుంచి నీ విలువైన సత్యమైన జీవము కలిగిన మాటలు మేము ధ్యానం చేస్తుండగా తండ్రి, మాకు కావాల్సినటువంటి నాయన సమయోచితమైన జ్ఞానాన్ని నీ దీన సేవకునికి మీరు దయచేయండి నాయన. నా జ్ఞానమే పాటిది తండ్రి. నీ దీన సేవకుని నీ జ్ఞానముతో నింపి నీ శిలువ చాటున మరుగుపరిచి పరిశుద్ధాత్మదేవుడా, మా ఆత్మను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును నాయన సాత్వికముతో అంగీకరించే మంచి మనస్సును, హృదయములను నాకును మా అందరికీ దయచేయమని ఈ దినాన నీ సన్నిధికి ఆశతో చేరి వచ్చినటువంటి నీ పిల్లలైన నీ బిడ్డల్ని నైనా నీ రాజ్యము నుండి చేతులెత్తి మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ, అయ్యా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామమును మహిమపరుస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా, ఈ ఉదయకాల సమయములో ఆరాధనకి చేరి వచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలను చెల్లిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. బాప్తీసము అనగా ఏమి? ఈరోజు మన అంశము ఆల్రెడీ మీకు గ్రూపులో కూడా పెట్టడం జరిగింది. బాప్తీసం అనగా నేమి. అసలు బాప్తీసం అంటే ఏంటి? ఎప్పుడైనా మీరు బాప్తీసం తీసుకున్నాం కదా, ఇక్కడ ఉన్న మన అందరము కూడా బాప్తీసం తీసుకున్నటువంటి మనందరము ఎప్పుడైనా అసలు బాప్తీసం అంటే ఏంటి అన్నటువంటి ఆలోచన ఎప్పుడైనా చేశాం మనం? ఎప్పుడైనా ఆలోచన చేశారా మీరు? ఎప్పుడైనా ఆలోచన చేయటానికి ప్రయత్నం చేశారా? ఈరోజు సంఘానికి లేకపోతే క్రైస్తవులైనటువంటి మనకి ఇది ఒక విలువైన సందేశము, ఒక ప్రాముఖ్యమైనటువంటి సందేశము, ఒక ప్రాధాన్యమైనటువంటి సందేశం. ఈరోజు అందించబోయే సందేశం విలువతో కూడినటువంటి సందేశం. అసలు బాప్తీసం అంటే ఏంటి? బాప్తీసం తీసుకున్నాం కానీ అసలు బాప్తీసం అంటే ఏంటో అని తెలియక కూడా బాప్తీసం తీసుకున్నటువంటి వారు మనకు కనపడతారు.
ఈరోజు 5 విషయాలు మీకు పెట్టాను. 5 విషయాలు. మొదటిగా బాప్తీసం అనగానేమి. 2, బాప్తీసము ఎందుకు తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, చిన్నపిల్లలు బాప్తీసము తీసుకోవచ్చా అన్నటువంటి 5 అంశాలని ఈరోజు మీ ముందర పెట్టాలనుకుంటున్నాను. కానీ మరి సమయమును బట్టి మరి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా అయితే సహాయం చేస్తాడో ఆయన చేసినటువంటి సహాయాన్ని బట్టి మరి మాటలన్నిటిని కూడా మనము ఆలోచన చేద్దాం. ప్రియమైన దేవుని సంగమం, మొదటి మాట బాప్తీసము అనగా నేమి. బాప్తీసము అన్నది ఒక తెలుగు పదం. మొదటి విషయాన్ని చెప్తున్నాను. బాప్తీసం అనగా నేమి అని 1వ నెంబర్ వేసుకోండి. 1వ నెంబర్ వేసుకొని ఈరోజు అందించబడుతున్నటువంటి ఈ సందేశం చాలా ప్రాధాన్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది. మీరు భవిష్యత్తులో వింటారో వినరో అన్నటువంటి మాట కూడా ధైర్యంగా చెప్పగలను నేను. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మీరు నేర్చుకొని అసలు బాప్తీసం అంటే ఏంటో ప్రతి ఒక్కరికి కూడా మీరు తెలియజేయాలి. బాప్తీసం అనగా నేంటిలో అసలు బాప్తీసం అంటే ఇది ఒక తెలుగు పదం. ఇంగ్లీష్లో ఏమంటారు దీన్ని? బాప్టైజ్డ్ అంటాడు. ఇంగ్లీష్లో ఏమంటారు? తెలుగులో ఏమంటారు చెప్పండి? బాప్తీసం. ఇంగ్లీష్లో ఏమంటారు? బాప్టైజ్డ్ అని ఇంగ్లీష్లో అంటారు. ఈ 2 పదాలు ఏ పదములో నుండి వచ్చాయంటే గ్రీకు పదము నుండి వచ్చాయి. ఈ 2 పదాలు బాప్టిజో అన్నటువంటి గ్రీకు పదము నుండి ఈ తెలుగు పదము, ఇంగ్లీష్ పదం వచ్చింది. బాప్టిజో రాసుకోండి. బాప్టిజో అన్నటువంటి గ్రీకు పదము నుంచి ఈ 2 పదాలు వచ్చాయి. బాప్తీసము, బాప్టిజ్డ్. ఈ 2 తెలుగులో, ఇంగ్లీషులో ఈ 2 పదాలు దేనిలో నుండి తర్జుమా చేయబడ్డాయి, దేనిలో నుండి డివైడ్ చేయబడ్డాయి, దేంట్లో నుండి సపరేట్ చేయబడ్డాయి అంటే గ్రీకు పదం బాప్టిజో అన్నటువంటి గ్రీకు పదము నుండి ఈ బాప్తీసం అన్నటువంటి పదము, బాప్టిజ్డ్ అన్నటువంటి ఇంగ్లీష్లో పదము, ఈ 2 పదాలు వచ్చాయి. బాప్టిజో అన్నటువంటి మాటకు అర్థం ఏంటంటే బాప్టిజో అన్నటువంటి వాటికి అర్థం ఏంటంటే రాసుకోండి, అది పాతి పెట్టటం. బాప్టిజో అన్నటువంటి మాటకు అర్థం ఏంటంటే పాతి పెట్టటం, లేకపోతే ముంచి వేయటం అన్నటువంటి 2 అర్థాలు వస్తాయి. పాతి పెట్టటం లేకపోతే ముంచి వేయటం, ఈ 2 గ్రీకు పదాల నుండి వచ్చినవి అన్నటువంటి మాటని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బిబ్లికల్గా చరిత్రలో మనం చూస్తే ఈ బాప్టిజము, బాప్టిజో అన్నటువంటి మాటకి బైబిల్ ఇచ్చిన నిర్వచనం ఏంటి? బిబ్లికల్గా ఈ బాప్టిజో అన్నటువంటి మాటకి బైబిల్ ఇచ్చినటువంటి డెఫినేషన్, నిర్వచనం ఏంటి? ముంచటము, పాతి పెట్టటము అన్నటువంటి మాటను మనం చూసాం. బాప్తిసము, బాప్టిజుడు
బాప్టిజో అన్న గ్రీకు పదం నుండి వచ్చిందని, దీని డెఫినేషన్ ఏంటి, దీని నిర్వచనం ఏంటి, బిబ్లికల్గా బైబిల్ గ్రంథములో ఏం రాయబడింది, ఈ ముంచటం పాతి పెట్టటం అనేది బిబ్లికల్గా ఎక్కడ రాయబడింది అన్నటువంటి మాటలను మనం చూడగలిగితే రోమపత్రిక 6వ అధ్యాయము. అందరం కూడా బైబిల్ గ్రంథాన్ని తెరిచి అపోస్తులైనటువంటి పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనందరము ఆయన మరణములోనికి బాప్తీసము పొందితిమని మీరు ఎరగరా. పౌలు అంటున్నాడు, ఎలా బాప్తీసం పొందాం, మనము ఏమి చేయబడ్డామని చెప్తున్నాడు. క్రీస్తు యేసునందు బాప్తీసం పొందినటువంటి మనము ఏమంటున్నాడు, మనము ఆయన మరణములో, ఏమన్నాడు, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితిమని మీరు ఎరగరా. బాప్తిసం పొందినటువంటి మనము ఈయన మరణములోనికి మనము బాప్తిసం పొందామన్నటువంటి మాటని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన మరణములోనికి, యేసుక్రీస్తు మరణములోనికి బాప్తిసము పొందితురని మీరు ఎరగరా. ఆ కింద 4లో ఏమన్నాడంటే, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో అలాగనే మనము నూతన జీవము పొందుటకై నడుచుకొనున్నట్లు మనము బాప్తీసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి మీరు ఖచ్చితంగా. నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు అన్న మాట అండర్లైన్ చేసుకోవాలా మీరు. మనము బాప్తీసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఎవరితో కూడా పాతి పెట్టబడ్డామంట మనము? దేంట్లో పాతి పెట్టబడ్డామంట? దేని ద్వారా పాతి పెట్టబడ్డామంట? బాప్తీసము ద్వారా. బాప్తీసము ద్వారా ఆయన మరణములో మనము కూడా పాతి పెట్టబడ్డామంట. యేసుక్రీస్తు వారి మరణం ఎలా జరిగింది? ఇక్కడ పౌలు భక్తుడు చెప్పాడు కదా. ఏం చెప్పాడు పౌలు భక్తుడు? బాప్తీసం అంటే ఆయన మరణములు అన్నాడు కదా. 3 మరణములో బాప్తీసము పొందితిమన్నాడు. ఇక్కడ పాతి పెట్టబడితిమి అన్నాడు కదా. యేసుక్రీస్తు ఎలాంటి మరణం పొందాడు? యేసు మరణించాడు. ఎలా మరణించాడు? ఆయన భౌతికంగా మరణించాడు. మరణించినటువంటి యేసు ప్రభుల వారు సమాధిలో అలానే ఉన్నాడా? తిరిగి లేచాడా? ఎలా లేచాడు ఆయన సమాధిలో నుండి తిరిగి? 3వ దినాన సమాధిలో నుండి యేసు ప్రభుల వారు తిరిగి లేచాడు. ఇది భౌతికమైనటువంటి మరణాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఏ మరణాన్ని జ్ఞాపకం చేస్తుంది ఇది? యేసుక్రీస్తు శరీర సంబంధమైనటువంటి మరణాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పౌలు భక్తుడు. మరి మరణము ఏ మరణం పొందాలి? యేసుక్రీస్తు ప్రభుల వారు శరీర సంబంధమైన భౌతికమైన మరణం పొందాడు ఆయన. మరి నీవు నేను ఏ మరణం పొందాలి?
బాప్తీసం అంటే ఏమన్నాడు? ముంచుట, పాతి పెట్టబడుట అన్నాడు కదా. అంటే ఆయన బాప్తీసం తీసుకున్నవారు ఆయన మరణములో బాప్తీసం పొందితిరి అన్నాడు కదా. మనము ఏ విషయములో మరణించాలి? ఆయన భౌతికమైన మరణం పొందాడు, మూడో దినాన తిరిగి లేచాడు. బాప్తీసం ద్వారా మనము మరణం కావాలని చూడు. ఏ విషయంలో మరణం కావాలో చెప్పాడు పౌలు భక్తుడు 6:2. ఏ విషయంలో మరణం కావాలో చెప్తుండు. రోమపత్రిక 6:2. అట్లని రాదు, పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట దానిలో ఎలాగూ జీవించు. ఏ విషయంలో మరణించాలంట? మనము ఏ విషయంలో మరణించాలి? పాప విషయములో మనము మరణించాలి. మరణించిన యేసుక్రీస్తు ప్రభుల వారు మూడో దినాన తిరిగి లేచాడా? ఇప్పుడు బాప్తీసములో మరణము నొందినటువంటి మనము తిరిగి లేస్తున్నామా? లేస్తున్నాం. ఎందుకు లేస్తున్నాం? తిరిగి బాప్తీసం పొందుతున్నామంటే మునుగుతున్నాం. అంటే మన పాపాలు ఏమైపోతున్నాయి? మన పాపాలన్నీ కూడా బాప్తీసములో ఏం జరుగుతున్నాయంటే, పాపములో అంటే ఆ పాపాలన్నీ కూడా బాప్తీసంలో ఏమైపోతున్నాయంటే పాతి పెట్టబడుతున్నాయి, ముంచివేయబడుతున్నాయి. ఇప్పుడు మనం ఎలా మార్చబడాలి? నూతనమైనటువంటి స్వభావములోనికి మార్చబడాలి. ఆ కింది మాటల్లో 4వ వచనములో మనం చూస్తున్నాం కదా. ఆ 4వ వచనములో మనము నూతన జీవము పొందువారమై నడుచుకొనున్నట్లు. ఏ జీవం పొందుకున్నవారుగా? నూతన జీవం పొందుకున్నవారుగా. యేసుక్రీస్తు మరణించి మూడో దినాన తిరిగి లేచి ఆయన ఏం పొందుకున్నాడు? మనము కూడా బాప్తీసములో మరణమైన తర్వాత మనము కూడా ఏం పొందుకోవాలి? నూతనమైనటువంటి జీవం పొందుకోవాలి. అంటే మరణము, బాప్తీసం అంటే ఏంటంటే మన పాప జీవితము. ఆలోచనలు అన్నాడు కదా, పాపం విషయమై చనిపోవాలి. మనం పాప విషయంలో చనిపోయి యేసుక్రీస్తు వారు మూడో దినాన లేచినట్లుగా మనము కూడా బాప్తీసము ద్వారా మన పాత జీవితం పాతి పెట్టబడాలి. మన పాప స్వభావం పాతి పెట్టబడాలి. ఒక నూతన జీవమును పొందాలి అని పౌలు గారు చెప్తున్నాడు ఇక్కడ. మన పాప జీవితం పాతి పెట్టబడాలి. మన పాత జీవితం పాతి పెట్టబడాలి. యేసుక్రీస్తు భౌతికంగా మరణించి మూడో దినాన తిరిగి లేచినట్లుగా మనము కూడా బాప్తీసం పొందినటువంటి తర్వాత మన పాపాలు పాతి పెట్టబడాలి. మన పాపాలు క్షమించబడాలి. అప్పుడు ఒక నూతనమైనటువంటి జీవములోనికి రావాలి. ఇది పౌలు భక్తుడు ఏమన్నాడంటే, బాప్తీసము అంటే ఇప్పుడు చెప్పండి, పాతి పెట్టబడుట. ఏం పాతి పెట్టబడాలి? మన పాపములు పాతి పెట్టబడాలి. యేసుక్రీస్తు వారు లేచారు, ఒక నూతనమైనటువంటి జీవాన్ని ఆయన పొందాడు. మనము కూడా పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి. ఏ స్వభావాన్ని? పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి. ఈ రోమీలకు ఏ మాట అయితే రాశాడో పౌలు భక్తుడు, ఎఫెసీలకు కూడా ఇదే మాటను రాశాడు పౌలు భక్తుడు. ఆ మాటను మనం చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22 నుంచి 24 వచనాలను మనం చదువుదాం. కావున మునపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని
మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన ఏ స్వభావమును ధరించుకోవాలంట? నవీన స్వభావము, ప్రాచీన స్వభావము పాతి పెట్టబడాలి. ఏ స్వభావం పాతి పెట్టబడాలంటున్నాడు? బాప్తీసం అంటే ఏంటి ఇప్పుడు చెప్పండి? పాతి పెట్టబడుట. బాప్తీసం అంటే మరణము. ఏ మరణము గురించి? భౌతికమైన మరణం గురించి చెప్తున్నాడా? పాతి పెట్టడం గురించి చెప్తున్నాడా పౌలు భక్తుడు? ప్రాచీన స్వభావాన్ని తీసివేసుకొని ఏ స్వభావాన్ని ధరించుకోమంటున్నాడు? ఏ స్వభావము? ప్రాచీన స్వభావం అంటే ఏంటి? ప్రాచీన స్వభావం అంటే ఏంటి? పాప స్వభావము. ఈ పాప స్వభావము అంటే, ప్రాచీన స్వభావం అంటే పాప స్వభావము. ఈ పాప స్వభావం ఏం కావాలంటుండు? పాప విషయంలో మరణించాలి. ఏ రోజైతే మనం బాప్తీసం తీసుకున్నామో, బాప్తీసం తీసుకున్న రోజు మన పాప విషయంలో మనం ఏమైపోయామో, ఏ రోజైతే బాప్తీసం తీసుకున్నామో ఆ పాపాలన్నీ ఆ రోజు ఏమైపోయాయి? పాప విషయంలో బాప్తీసము ద్వారా మన పాపాలన్నిటిని కూడా, పాత జీవితం అదే ఆ మాట అంటున్నాడు. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి ఏ స్వభావాన్ని ధరించుకోవాలి? నవీన స్వభావాన్ని ధరించుకోవాలంటే పాప స్వభావం అనేది ఉండకూడదు. ఒక కొత్త స్వభావం నీకు రావాలి. నీ పాపాలు భౌతికంగా యేసుక్రీస్తు వారు ఆ రోజు ఏ విధంగా అయితే ఆయన చనిపోయి 3వ దినాన తిరిగి లేచాడో, మనము కూడా బాప్తీసం ద్వారా మన పాపాలన్నీ కూడా మరణమైపోవాలి. అవి పాతి పెట్టబడాలి, అవి సమాధి చేయబడాలి. ఒక నూతన సృష్టిగా మనం ఏం కావాలి? ఒక నవీన స్వభావమును మనము ధరించుకోవాలి. అదే ఎఫెసీ పత్రికలో చెప్పినటువంటి మాట. చెడు స్వభావము, చెడిపోయినటువంటి స్వభావం, పాత స్వభావం, పాపముతో కూడినటువంటి బ్రతుకును వదిలివేయాలి. నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. యేసుక్రీస్తు మరణములో పాతి పెట్టబడాలి. సమాధితో ఆయన ప్రభువు లేచినట్లుగా మనము కూడా ఏం కావాలి? లేపబడాలి. ఇప్పటి వరకు బాప్తీసం ద్వారా పాతి పెట్టబడ్డ మనం చూసాం. యేసుక్రీస్తు ప్రభుల వారు లేపబడ్డట్టుగా మనం చూసాం. ప్రాచీన స్వభావము, చెడు స్వభావము వదిలివేసి ఒక నూతన స్వభావము ధరించుకోవాలి. యేసుప్రభు వారు లేచారా? యేసుప్రభు వారు లేచారా? మనం కూడా బాప్తీసం ద్వారా లేచామా? మనం కూడా లేచామా బాప్తీసం ద్వారా? అంటే మనము కూడా లేచాము. ఆ మాటను కూడా ఒకసారి మనం చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, క్షమించండి 2వ అధ్యాయము. రోమాతో చెప్పినటువంటి మాటే కొలస్సీల వాళ్ళకు కూడా చెప్తున్నాడు. 2వ అధ్యాయం 12వ వచనం. కొలస్సీ పత్రిక 2:12. మీరు బాప్తీసమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు ఎవరితో కూడా లేచితిమంట? మనము ఆయనతో కూడా లేచితిమి. మీరు బాప్తీసమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై. ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి. మీరు బాప్తీసమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై. ఆయన పాతి పెట్టబడ్డా? యేసు ప్రభుల వారు మరణించిన తర్వాత పాతి పెట్టబడ్డా? బాప్తీసం ద్వారా మరణించిన తర్వాత, అంటే మనం బాప్తీసం మరణం అని చెప్తున్నాడు కదా. మనము కూడా నీళ్ళల్లో మునిగేటప్పుడు ఏం చేస్తాం? మనం కూడా నీళ్ళలో ముంచేటప్పుడు ఏం చేస్తాం? నిలబడే ముంచుతామా? లేకపోతే ఎట్లా ముంచుతాం? సమాధి నిలబడి చేస్తారా? లేకపోతే పండబెట్టి సమాధి చేస్తారా? ఎలా సమాధి చేస్తాము? పండుకోబెట్టే సమాధి చేస్తాం. మరి బాప్తీసం ఎలా ఇవ్వాలి?
బాప్తిసం ఎలా ఇయ్యాలా? కూర్చోబెట్టా, నిలబెట్టా, పండుకోబెట్టా? పండుకోబెట్టి. ఇలా అంటే పండుకోబెడుతున్నామంటే ఏంటన్నట్టు అర్థం? పాతి పెట్టబడుతుంది. ఏం పాతి పెట్టబడాలి? ఏం పాతి పెట్టబడాలి? పాపము పాతి పెట్టబడాలి. పాపం పాతి పెట్టబడిన తర్వాత తిరిగి లేయాలి కదా మనము. తిరిగి లేయాలి కదా. యేసుక్రీస్తు లేచాడా తిరిగి? ఇప్పుడు బాప్తిసం అంటే మన పాపాలు పాతి పెట్టడం, మన పాపాలను వదిలివేసి ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి ఇప్పుడు ఏ స్వభావాన్ని ధరించుకోమన్నాడు పౌలు భక్తుడు? నవీన స్వభావమును ధరించుకోవాలి. ఒక నూతన స్వభావాన్ని ధరించుకోవాలి. ఆ నవీన స్వభావం, నూతన స్వభావం ధరించుకొని యేసుక్రీస్తు వారు 3వ దినాన్ని ఏ విధంగా అయితే తిరిగి లేచాడో మనము కూడా నీళ్ళల్లో నుండి పాతి పెట్టబడి, మన పాపాలు పాతి పెట్టబడి మనం కూడా ఏం చేయబడుతున్నాం ఇప్పుడు? ఈ విషయం ఇప్పుడు ఎవరు చెప్తున్నారు చెప్పండి? ఎవరికి చెప్తున్నాడు? కొలస్సీ సంఘాన్ని చెప్తున్నాడు. చూడండి ఆ 12వ వచనములో, మనము ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచిరి. ఆయనతో కూడా ఏం చేస్తున్నాడంట? మనల్ని లేచితిరి. యేసు ప్రభుల వారు ఏ విధంగా అయితే 3వ దినాన లేచాడో మనము కూడా ఆయన మరణ విషయములో బాప్తిసం పొందాం. ఆ మన పాపాలన్నీ కూడా పాతి పెట్టబడ్డాయి. మనము ఆయన లేచినట్లుగా 3వ దినాన మనము కూడా ఏం చేస్తాము? మనం కూడా ఏం చేస్తాము? లేస్తాము. మనము కూడా 3వ దినాన లేస్తాము. దేవుడు వాగ్దానం చేశాడా? ఏమని వాగ్దానం చేశాడు దేవుడు? నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను ఏమవుతాడు? తిరిగి లేస్తాడు. బాప్తీసం అంటే ఇప్పుడు ఏంటి చెప్పండి? బాప్తీసం అంటే ముంచటము, పాతి పెట్టటం. ఏం ముంచాలో, ఏం పాతి పెట్టబడాలి? పాప జీవితాన్ని, పాపాన్ని పాతి పెట్టాలి. పాప స్వభావాన్ని పాతి పెట్టాలి. యేసు ప్రభుల వారు ఎలా మరణించాడు అలా లేచాడా? ఎలా చనిపోయాడు అలా లేచాడు ఆయన? ఒక నూతనమైన స్వభావంతో ఆయన లేచాడు. మనము కూడా పాత స్వభావం పోవాలి, ఒక నూతనమైనటువంటి స్వభావమును ధరించాలి. ఆ స్వభావమే ఏమన్నాడంటే పౌలు భక్తుడు, నవీన స్వభావము. ఏ స్వభావం ఇది? నవీన స్వభావం. ఒకరోజు ఒక పరిసయ్యుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఒక ప్రశ్న అడిగాడు. ఏమని ప్రశ్న అడిగాడు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆ పరిసయ్యుడు? అది మనం చూడగలిగితే యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 1 నుండి 3వ వచనాన్ని మనం చదువుదాం. యూదుల అధికారి అయినటువంటి నికోదేమను పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నేను చేయుచున్న సూచక్రియలను ఎవడు చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాడు. కొత్త జీవితం గురించి మాట్లాడుతున్నాడు. ఏ జీవితం గురించి మాట్లాడుతున్నాడు? కొలస్సీ సంఘానికి ఏం రాశాడు పౌలు? రోమా సంఘానికి ఏం రాశాడు?
ఎఫెసీ సంఘానికి ఏం చెప్పాడు పౌలు? ఏ విషయాలైతే చెప్పాడో యేసుక్రీస్తు వారు ఈ పరిసేయుడు వచ్చి అడుగుతున్నాడు, ఈ పరిసేయుడు వచ్చి మాట్లాడుతున్నాడు. వచ్చి మాట్లాడుతూ ఉంటే చెప్తున్నాడు, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ పాత జీవితము పాతి పెట్టబడాలి. నవీన జీవితం, దానికి పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారా నూతన పరచబడతామన్నటువంటి మాటని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ స్నానం అంటే ఇది? పునర్జన్మ సంబంధమైనటువంటి స్థానం. ఒక నూతన స్వభావము, ఒక నవీన స్వభావము. బాప్తీసం పొందినటువంటి నీవు క్రీస్తు మరణము విషయములో పాతి పెట్టబడాలి. నీ పాపాలు పాతి పెట్టబడాలి. నువ్వు తిరిగి లేయాలి, లేస్తావనని కొలసి పత్రికలో రాయబడినటువంటి ప్రకారము నికోదేము ఇప్పుడు యేసు ప్రభుని ఒక ప్రశ్న అడిగాడు. ఎలా జన్మించాలి? కొత్తగా జన్మించాలంటే పాత స్వభావము పాతి పెట్టబడితేనే ఒక నూతన స్వభావము వస్తుంది. ఆ నూతన స్వభావము రావాలంటే దేవుడు మనకిచ్చింది ఏంటంటే బాప్తీసము. ఏంటి? బాప్తీసము. ఏ స్వభావం రావటానికి? దాన్ని ఏమన్నాడంటే పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము. తీతు పత్రిక 3వ అధ్యాయము. తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరమును పునరుద్ధాన సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారా మనలను రక్షించెను. ఏ స్వభావం అంటున్నాడు? పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా మనకు ఏ స్వభావం వచ్చిందంట? నూతన స్వభావము. ఒకడు కొత్తగా జన్మించాలి. ఎలా జన్మించాలి? ఒక కొత్త జీవితం రావాలంటే, పాపాలు పాతి పెట్టబడాలంటే, పాపాలు క్షమించబడాలంటే, ఈ పాపాలన్నీ కూడా సమాధిలో చేయబడి ఒక నూతనమైనటువంటి స్వభావాన్ని మనం కలిగి ఉండాలంటే, ప్రియమైన దేవుని సంఘమా, మనం ఏం చేయమంటున్నాడు ఆయన? పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారా ఏం పొందుకుంటున్నామంట? మనము నూతన స్వభావాన్ని పొందుకోవాలి. ఒక జన్మ పాతి పెట్టబడాలి, మరో బ్రతుకుతో మనం ప్రారంభించబడాలి. ఇదే పునర్జన్మ సంబంధమైన స్థానం. ఒక జన్మ పాతి పెట్టబడాలి, మరొక జన్మ అంటే నూతన జన్మతో మనం ఏం చేయాలి? ప్రారంభించబడాలి. అదే నూతన స్వభావము కలగజేయుట అన్నటువంటి పాత జీవితము, నవీన జీవితాన్ని మనము పొందుకోవాలి. పునర్జన్మ సంబంధమైన స్థానము. పాత బ్రతుకు చనిపోవాలి, మన ప్రాచీన స్వభావము చనిపోవాలి. మనము ఒక నూతనమైన స్వభావాన్ని ధరించుకోవాలి. బాప్తీసము అంటే పాతి పెట్టబడుట, ముంచుట. ఏం పాతి పెట్టబడాలి? ఏం పాతి పెట్టబడాలి? పాపాలు, పాత జీవితము పాతి పెట్టబడాలి. పునర్జన్మ సంబంధమైన స్థానం. నికోదేము ఏ స్థానాన్ని పొందాడు? ఇప్పుడు కొత్త జన్మ. ఏ జన్మ ఇది? పాతదంతా ఇప్పుడు ఏమైపోయింది? పాత జన్మ అంతా ఏమైపోయింది? ఇప్పుడు సమాధి చేయబడింది, బాప్తిసం ద్వారా మరణం చెందింది. తిరిగి ఇప్పుడు ఇదేమైపోతుంది? లేపబడుతున్నట్లుగా ఒక నూతనమైన స్వభావాన్ని మనము ధరించాలి. ప్రేమైనటువంటి దేవుడు, ఇది ఆయన శరీర విషయములో మనము మరణము పొందినట్లు, ఆయన శరీర విషయంలో మనము మరణం పొందినట్లు తిరిగి మనము లేపబడ్డట్టు, ప్రేమైన బాప్తీసం ద్వారా
లేపబడ్డట్టు. పాపం ద్వారా మరణించాం, తిరిగి ఆయన ఏ విధంగా అయితే లేచాడో విశ్వసించటం ద్వారా, బాప్తీసం ద్వారా మనం లేపబడినప్పుడు ఏ విధంగా అయితే యేసు భౌతికంగా లేచాడో మనము కూడా ఆ విధంగా లేపబడతాము. ఒక నవీన స్వభావముతో మనము లేపబడతామన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన దేవుని సంగమా. ఇది యేసుక్రీస్తు వారు ఆయన మరణములో మనం ఏం పొందాము? ఇప్పుడు ఆయన మరణములో మనం ఇప్పుడు ఏం పొందాము? బాప్తీసం పొందాము. ఆ బాప్తీసమే పాతి పెట్టబడింది, పాపాలు పాతి పెట్టబడ్డాయి. తిరిగి మనము ఆయన లేచినట్లుగా మనము కూడా బాప్తీసం ద్వారా లేపబడ్డాము. ఇప్పుడు ఏ స్వభావం ధరించుకున్న మనము? నవీన స్వభావం. పాత స్వభావం పోయింది, ఇప్పుడు ఒక కొత్త స్వభావాన్ని మనము పొందాం. ప్రియమైన, బాప్తీసం అంటే పాతి పెట్టబడుట, లేకపోతే పాపాలను ముంచివేయుట అనేది. రెండోదిగా మనం చూసినట్లయితే బాప్తీసం ఎందుకు తీసుకోవాలి? రెండోది, బాప్తీసము ఎందుకు తీసుకోవాలి? ఈరోజు చాలామంది బాప్తీసం ఎందుకు తీసుకోవాలో తెలియకనే బాప్తీసం తీసుకుంటూ ఉన్నారు. చాలామంది బాప్తీసము ఎందుకు తీసుకోవాలో తెలియకనే ఏం చేస్తున్నారు? బాప్తీసాన్ని తీసుకుంటున్నారు. అవసరాల కోసం బాప్తీసం తీసుకునే వాళ్ళు కనపడుతున్నారు. దేనికోసం తీసుకుంటున్నారు? అవసరాల కోసం బాప్తీసం తీసుకునేవాళ్ళు, సర్టిఫికేట్ల కోసం బాప్తీసం తీసుకున్న వాళ్ళు, పేరు మార్చుకోవటం కోసం బాప్తీసం తీసుకునేటువంటి వారు. అవునా? సర్టిఫికేట్ల కోసం, పేరు మార్చుకోవటం కోసం, పెళ్ళి కోసం. దేనికోసం? పెళ్ళి కోసం కూడా బాప్తీసం తీసుకునేటువంటి వారిని మనము తీసుకునేవారు మనకు కనపడతారు. ఈ బాప్తీసాలన్నీ చెల్లే బాప్తీసాలా, చెల్లని బాప్తీసాలా? సర్టిఫికేట్ కోసం తీసుకునే బాప్తీసం, పేరు మార్చుకోవటం తీసుకునే బాప్తీసం, పెళ్ళి కోసం తీసుకునే బాప్తీసం. మా అబ్బాయి మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఖచ్చితంగా మీ అమ్మాయి కూడా ఏం తీసుకోవాలా? బాప్తీసము తీసుకోవాలి. అమ్మాయి ఏమనుకుంటుంది? అబ్బాయిని ఇష్టపడ్డది కనుక, ప్రేమించాను కనుక ఇప్పుడు ఏం చేయాలి? ఆ అమ్మాయి కూడా బాప్తీసం తీసుకోవాలి. కుటుంబ సభ్యులు చెప్తారు, మీ అమ్మాయి బాప్తీసం తీసుకోలేదు కనుక బాప్తీసం తీసుకుంటేనే మా ఇంటి కోడలుగా మీ అమ్మాయిని చేసుకుంటాం అంటే, కొంతమంది పెళ్ళి కోసం కూడా ఏం తీసుకుంటారు? బాప్తీసము తీసుకునేవారు. అసలు బాప్తీసము ఎందుకు తీసుకోవాలి? బాప్తీసం కోసము అసలు బాప్తీసం ఎందుకు తీసుకోవాలి? 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి బైబిల్లో. బాప్తీసం ఎందుకు తీసుకోవాలో 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. మొదటిది అపోస్తల కార్యములు. బాప్తీసం తీసుకోవటానికి 3 ముఖ్యమైన కారణాలు బైబిల్ అందు మనకు కనపడతాయి. మొదటి కారణం అపోస్తల కార్యం 2:38. అపోస్తల కార్యములు 2:38. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు వారి నామమున బాప్తీసం పొందుడే చాలు. బాప్తీసం ఎందుకు పొందాలో చెప్తున్నాడు. పాప క్షమాపణ నిమిత్తము. మొదటిది, బాప్తీసం ఎందుకు తీసుకోవాలా? పెళ్లి కోసం తీసుకోవాలా? ఉద్యోగం కోసం తీసుకోవాలా? పేరు మార్చుకోవటం తీసుకోవాలా? మనము ఎందుకు తీసుకోవాలా బాప్తీసము? పాప క్షమాపణ కోసము. బాప్తీసం ఎందుకు తీసుకోవాలి చెప్పండి? పాప క్షమాపణ కోసం బాప్తీసం తీసుకోవాలి. ఒకరోజు అననీయ అన్నటువంటి భక్తుడు పౌలు భక్తుడితో ఏం చెప్పాడో చూడండి ఒకసారి. అపోస్తల కార్యములు 22 అధ్యాయము. అననీయ మాటలు, పౌలుతో అంటున్నటువంటి మాటలు. నీవు బాప్తీసం పొంది
పాపములు కడిగి వేసుకోమన్నటువంటి మాటను చెప్తున్నాడు చూడండి. అపోస్తుల కార్యములు 22:16. కనుక నీవు తడవ చేయట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తీసము పొంది నీ పాపములు ఏం చేసుకోమంటున్నాడు, కడిగి వేసుకో. నువ్వు బాప్తీసం పొంది పాపములను కడిగి వేసుకో. పౌలా, పేతురు పాప క్షమాపణ బాప్తీసం ద్వారా ఏం కలుగుతుంది అంటున్నాడు, పాపము కడగబడతాయి. బాప్తీసం ద్వారా ఏం కడగబడతాయంట, పాపాలు కనగబడతాయి. బాప్తీసం ద్వారా పాపాలు కడగబడతాయి అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అననీయ భక్తుడి ద్వారా పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. పౌలా, నీ పాపములను కడిగి వేసుకో. మన పాపాలను కడిగి వేసేదేంటి, మన పాపాలను కడిగి వేసేదేంటి, బాప్తీసము. ఇప్పుడు బాప్తీసము ఏం కడుగుతుంది చెప్పండి, మన పాపాలను కడిగి వేస్తుంది. అననీయ పౌలు భక్తుడితో చెప్పినటువంటి మాటని మనం చూస్తున్నాం. బాప్తీసం ద్వారా ఈరోజు మనకున్నటువంటి సమస్య ఏ సమస్య చెప్పండి? ఈరోజు మనకున్నటువంటి సమస్య ఏ సమస్య? పాపం అనే సమస్య. ఈరోజు మనిషికి ఉన్నటువంటి సమస్య ఏంటి? పాపం అనే సమస్య. రోగముతో చనిపోయినా పర్వాలేదు, రోగముతో చనిపోయినా పర్వాలేదు. దేంతో చనిపోకూడదు మనిషి? పాపముతో చనిపోకూడదు. రోగముతో చనిపోతే ఆ రోగం ఎక్కడి వరకు వస్తుంది? సమాధి వరకు మాత్రమే వస్తుంది. రోగంతో చనిపోతే ఆ రోగం ఎక్కడి వరకు వస్తుందంటే సమాధి వరకు మాత్రమే వస్తుంది. అదే పాపంతో చనిపోతే, పాపంతో చనిపోతే అదే సమాధి తర్వాత కూడా ఆ పాపం అనే సమస్య మనల్ని వెంటాడుతుంది. సమాధి తర్వాత కూడా ఆ పాపం అనే సమస్య మనల్ని తరుముతుంది. రోగముతో మనం చనిపోయినా పర్వాలేదు, కానీ పాపముతో మనం చనిపోకూడదు. ఈరోజు ప్రపంచానికి ఉన్నటువంటి అతి పెద్ద సమస్య ఏంటంటే పాపం అనే సమస్య. ఈ పాపం అనే సమస్య పోవాలంటే, నీ పాపాలు దేంట్లో కడగబడాలంటే బాప్తీసము ద్వారా. పౌలు భక్తుడు చెప్తున్నటువంటి మాట, అననీయ చెప్తున్నటువంటి మాట, నీ పాపాలు కడుక్కో. బాప్తీసం ద్వారా నీ పాపాలని కడిగి వేసుకో. ధనవంతుడు యాతన పడుతున్నాడు. ధనవంతుడు ఎక్కడ యాతన పడుతున్నాడంట? నరకములో యాతన పడుతున్నాడు. రోగముతో బాధపడుతున్నాడా, పాపంతో బాధపడుతున్నాడా? ధనవంతుడు పాపముతో బాధపడుతున్నాడంటే మరణం తర్వాత కూడా మనల్ని వెంటాడే సమస్య సమస్య పాపం అనే సమస్య. ఈ పాపం అనే సమస్య పోవాలంటే ఏం చేయమన్నాడు? ఈ సమస్య ఎప్పుడున్నటువంటి సమస్య? ప్రపంచానికి మొట్టమొదటిగా వచ్చినటువంటి సమస్య ఏ సమస్య తెలుసా? ఈ ప్రపంచములో వచ్చినటువంటి మొట్టమొదటి సమస్య ఏ సమస్య అంటే పాపం అనే సమస్య. ఏదెను వనంలో ప్రారంభించబడిన సమస్య పాపం అనే సమస్య. ఆదాము అవ్వల జీవితంలో ప్రారంభించబడినటువంటి ఈ పాపం అనే సమస్య నాటి నుండి నేటి వరకు ప్రతి ఒక్కరి జీవితంలో ఈ సమస్య అనేది అందరూ కూడా ఇది ఒక పెద్ద సమస్యగా మార్చబడ్డటువంటి మాటను మనం చూస్తున్నాం. సమస్య పెద్దది. సమస్య ఎలాంటిది? సమస్య చాలా పెద్దది. ఆర్థిక ఇబ్బందులు సమస్య కాదు, ఉద్యోగం లేకపోవటం సమస్య కాదు, దేశానికి ఆర్థిక మాంద్యం రావటం సమస్య కాదు. అసలైన సమస్య ఏంటంటే పాపం అనే సమస్య. ఇది తీవ్రమైన సమస్య. మన భారతదేశానికి ఉన్నటువంటి సమస్య కాదు,
ఓ పాకిస్తాన్ దేశంలో ఉన్నటువంటి సమస్య కాదు. ఈ ప్రపంచములో 800 కోట్ల మంది ఉంటే ఈ 800 కోట్ల మందికి ఒక దేశానికి ఒక ప్రాంతానికి ఉన్న సమస్య కాదు ఈ సమస్య. ఈ పాపం అనే సమస్య ఇది ప్రపంచానికి అంతటికి ఉన్నటువంటి సమస్య. ఇది పెద్ద సమస్య అంటారా, చిన్న సమస్య అంటారా? ఇది చిన్న సమస్యనా, పెద్ద సమస్యనా? చాలా పెద్ద సమస్య. కానీ ఈ సమస్యను గురించి మనిషి ఆలోచన చేయట్లేదు. దీని గురించి మనిషి ఆలోచన చేయట్లేదు. ఈ పాపం అనే సమస్యను గురించి మనిషి ఆలోచన చేయట్లేదు. చనిపోయే అంతవరకు ప్రాచీన స్వభావంతోనే బ్రతుకుతున్నాడు. ప్రాచీన జీవితాన్ని కలిగి బ్రతుకుతున్నాడు. ఈ సమస్యను గురించి ఆలోచన చేయట్లేదు మనిషి. ఈ పాపం అనే సమస్య మరణం తర్వాత కూడా మనల్ని వెంటాడుతుంది. మరణం తర్వాత ఈ పాపం మనతో కూడా వస్తుందన్నటువంటి ఆలోచన ఈరోజు మనిషికి లేనటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని సంగమా. అందుకని అననీయ పౌలు భక్తుడితో చెప్తున్నాడు, పౌలా భక్తుడా, ఇదిగో బాప్తీసం ద్వారా నీ పాపాలను ఏం చేసుకోమంటున్నాడు, కడిగి వేసుకో అన్నటువంటి మాటని మనం చూస్తున్నాం ప్రియమైనటువంటి దేవుని సంగమా. ఏం కడుక్కోమంటున్నాడు? పాపాలని కడుక్కోమంటున్నాడు. పాపం అనే సమస్య చావు తర్వాత కూడా మనల్ని వెంటాడుతుంది. పాపముతో చావకూడదు. దేంతో చావకూడదు? మనము పాపముతో చావకూడదు. అందరికీ ఉన్నటువంటి సమస్య ఏ సమస్య? ఇది సీరియస్ సమస్యనా లేకపోతే ఈజీగా తీసుకునే సమస్యనా? ఇది చాలా సీరియస్ అయినటువంటి సమస్య. ఇక్కడ మనందరం బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది? చాలామంది బాప్తిసం తీసుకున్నాం కదా. మరి తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది, వాళ్ళు ప్రమాదంలో ఉన్నారు. బాప్తీసం తీసుకున్న వాళ్ళు దేంట్లో ఉన్నారు? బాప్తీసం తీసుకున్న వాళ్ళు దేంట్లో ఉన్నారు? ప్రమాదములో ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని సంగమా. ఆదాము వాళ్ళు ఫేస్ చేసిన మొట్టమొదటి సమస్యనే ఏ సమస్య చెప్పండి? పాపం అనే సమస్యను వారు ఫేస్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం ప్రియమైనటువంటి దేవుని సంగమం. అప్పుల సమస్య అయినా, అనారోగ్య సమస్య అయినా, అది ఏ సమస్య అయినా ఈ లోకంలో తీర్చుకోగలము. కానీ ఈ పాపం అనే సమస్య మనం చనిపోయిన తర్వాత కూడా మనతో పాటు వచ్చే సమస్య. అందుకనే బాప్తీసము ఎందుకు తీసుకోవాలి అంటే మొదటి కారణం ఏంటి? బాప్తీసం ఎందుకు తీసుకోవాలి? బాప్తీసం ఎందుకు తీసుకోవాలంటే పాప క్షమాపణ కోసం. మీరు చదవలే అయితే అపోస్తల కార్యాలు 2:38 ఏం చెప్పాడు? పాప క్షమాపణ. సహోదరులారా ఏం చేయమంటే పేతురు మీరు మారు మనసు పొంది ఆ మాట అండర్లైన్ చేసుకోండి, మళ్ళీ మీరు మర్చిపోతారు. బాప్తీసము ఎందుకంటే పాప క్షమాపణ కోసము, నూతన జన్మ పొందటం కోసము పాప క్షమాపణ పొందాలి అన్నటువంటి మాట. పండు తినకముందు ఈ సమస్య లేదు, కానీ పండు తిన్న తర్వాత ఇది ఒక పెద్ద సమస్యగా పాపం అనే సమస్య ఉన్నట్టుగా మనము చూస్తున్నాం ప్రియమైన వారులారా. రెండోదిగా మొదటిది ఏంటి చెప్పండి? ఎందుకు తీసుకోవాలి బాప్తీసము? ఎందుకు తీసుకోవాలి? పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం తీసుకోవాలి. రోగంతో చనిపోయినా సమాధి వరకే వస్తుంది. పాపంతో చనిపోతే పాపం తర్వాత కూడా అది మనల్ని వెంటాడు. ఉదాహరణ ఎవరిని చూసాం మనము? ధనవంతుని చూసాం కదా. నేను ఈ అగ్ని జ్వాలలో ఏం పొందుతున్నాను? యాతన పడుతున్నాడంట. ఎక్కడ? అగ్ని జ్వాలలలో యాతన పడుతున్నాడు.
పాపం మనిషిని ఏం చేస్తుంది? పట్టుకుంటుంది. బాప్తిసం ఎందుకు తీసుకోవాలంటే పాప క్షమాపణ కోసం బాప్తిసం. 2 ఎందుకు తీసుకోవాలంటే మా మాటలు చూద్దాం మనం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15, 16 వచనాలు. మార్కు సువార్త 15వ అధ్యాయము 16, 17 వచనం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. బాప్తిసము పొందిన వాడికి రక్షణ, సువార్తను విన్నవాడు, సువార్తను నమ్మిన వానికి రక్షణ. నమ్మి బాప్తిసం పొందినవాడు ఏం పొందుతాడంట? రక్షణ పొందుతాడు. ఏం నమ్మాలి? ఏం నమ్మాలి? దేన్ని నమ్మాలి? సువార్తను నమ్మాలి. దేన్ని నమ్మాలి? సువార్తను నమ్మాలి. నమ్మి బాప్తిసం పొందాలంటే మొట్టమొదటిగా మనిషి ఏం నమ్మాలి? సువార్తను నమ్మాలి. సువార్తను నమ్మిన వాడు ఏమవుతాడు? రక్షింపబడతాడు. నమ్మని వానికి ఏముంటుంది అంటున్నాడు? శిక్ష విధించబడిన. సమస్య ఏంటి? సమస్య ఏంటి? పాపము. పాపము. సువార్త ప్రకటిస్తే ఏం కలుగుతుందంటే పాపాన్ని కడిగేది ఏంటంటున్నాడు? బాప్తిసము, పునర్జన్మ సంబంధమైన స్థానము. ఆ పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారా, ఆ బాప్తిసము ద్వారా రెండోదిగా మనము రక్షింపబడతాము. రెండోది, మొదటిది పాపక్షమాపణ అయితే 2 రక్షణ పొందుతాము. ఏం నమ్మాలి? సువార్తను నమ్మాలి. ఏం నమ్మాలి? సువార్తను నమ్మాలి. సువార్తను నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు. నమ్మని వానికి ఏముంది? శిక్ష విధించబడును అన్నటువంటి మాటను మనం చూస్తున్నాం. పేతురు పత్రిక 3వ అధ్యాయము 21వ వచనము. పేతురు పత్రిక 3వ అధ్యాయం 21. మొదటి పేతురు. దానికి సాదృశ్యమైన బాప్తిసము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేమనగా చాలు. దీనికి సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు మిమ్మల్ని ఏం చేస్తుంది అంటున్నాడు? రక్షించుచున్నది. మనల్ని బాప్తిసం ఏం చేస్తుందంట? రెండోదిగా రక్షిస్తుంది. బాప్తిసం మనల్ని రక్షిస్తుంది. నోవాహు కుటుంబమును రక్షించింది ఏంటి చెప్పండి? ఓడలోనికి వెళ్ళారు నోవాహు కుటుంబం అంతా రక్షింపబడ్డారా? రక్షింపబడలేదా? నోవాహు ఓడను కట్టాడు. ఓడను కట్టి నీళ్ళలోకి వచ్చాడు, దిగాడు ఓడలో నుంచి, ఓడలోనే ఉన్నాడా? రక్షింపబడినటువంటి నోవాహు ఓడలోనే ఉన్నాడు. ఓడ దిగాడా? ఓడ దిగాడు. ఓడ దిగితే ఏముంది మనకి? నోవాహు ఓడ దిగితే ఏం కనపడతాయి? నీళ్లున్నాయి. ఓడలో ఉన్నారు. ఈరోజు చాలామంది రక్షించబడి బాప్తిసం పొంది తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతుంటారు? మళ్ళా ప్రాచీన స్వభావమే, మళ్ళా ప్రాచీన స్థితే. ఓడలోకి వెళ్ళినటువంటి వాడు ఓడలోనే ఉండాలి. ఓడ దిగొద్దు. ఓడ దిగితే ఏమైపోతుంది? బాప్తిసం తీసుకున్న రోజు ఎలా ఉంటారు చెప్పండి? బాప్తిసం తీసుకున్న రోజు ఎలా ఉంటారంటే తెల్ల బట్టలు వేసుకొని చాలా భక్తిగా కనపడతారు. బాప్తిసం తీసుకున్న రోజు. ఆ రోజు ఇంట్లో అందరికీ చెప్తారు, ఈ రోజు నుంచి ఎవడైనా టీవీ పెట్టాడో అంటాం. ఏ రోజు? బాప్తిసం తీసుకున్న రోజు. 2 రోజులు అయిపోతుంది. 3వ రోజు అంటారు, పెడితే పెట్టారు కానీ న్యూస్ మాత్రమే పెట్టాలి, ఏవి పెట్టకూడదు అంటాడు. ఏం పెట్టొద్దు? న్యూస్ మాత్రమే పెట్టాలి, ఏవి వినపడకూడదు నాకు అంటాడు. వారం రోజుల తర్వాత ఏమైపోతారు? భక్తి ఏమైపోతుంది? రోజు
రోజు రోజుకు భక్తి ఏమైపోతుంది? రోజు రోజుకు భక్తి తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఓడలోనికి దిగటానికి ప్రయత్నం చేస్తాము, ఓడ లోపల్లో నుండి దిగటానికి ప్రయత్నం చేస్తుంటాం చాలా సందర్భాలలో. పాత స్వభావము బాప్తీసం తీసుకున్నా కూడా ఏ స్వభావం పోదు వీరిలో. పాప స్వభావం పోదు, పాత జీవితం పోదు, పాత అలవాట్లు పోవు. పాత జీవితంలో ఏ అలవాట్లయితే కలిగి ఉన్నాడో ఓడ ఎక్కిన తర్వాత కూడా అనేక సందర్భాలలో ఓడ దిగాలని చూస్తూ ఉంటారు. రక్షింపబడిన నీవు, ఓడలోకి వచ్చినటువంటి నీవు ఓడ దిగితే ఎలాగా? ప్రమాదం పొంచి ఉంది మనకి. నోవాహు ఓడలోకి ఎక్కిన తర్వాత ఓడలోనే ఉన్నాడు కానీ ఓడ దిగలేదు. నీవు కూడా రక్షించబడ్డా, మళ్ళా లోకంలోకి వెళ్ళిపోకూడదు, లోకంలోనికి నువ్వు పడిపోకూడదు, మళ్ళా ప్రాచీన స్వభావంలోనికి నువ్వు వెళ్ళకూడదు. బాప్తిసం నిన్ను రక్షిస్తుంది, బాప్తిసం నిన్ను కాపాడుతుంది. ఈ లోకములో ఉన్నటువంటి ఈ పాపం అనే సమస్య సమాధి వరకే వస్తుంది, కానీ ఈ పాపం అనే సమస్య సమాధి తర్వాత కూడా నీతో పాటు తీసుకువెళ్తున్నావు. అంటే ఓడ దిగిపోతున్నావు నీవు. ఓడ దిగొద్దు, ప్రాచీన స్వభావంలోనికి వెళ్ళకూడదు. గతంలో ఏ పాపాలైతే చేసామో, ఏ తప్పులైతే చేసామో, రక్షించబడ్డ తర్వాత మళ్ళీ ఆ తప్పులు మనం చేయకూడదు. పాపం అనే సమస్య నిన్ను వెంటాడుతూనే ఉంది. ఇంకా నువ్వు నమ్మావు కానీ దేవుని తెలుసుకున్నావు, కానీ పాపాలు కడిగి వేసుకొని యేసుక్రీస్తులో నువ్వు మరణించావు. ఆ బాప్తిసం ద్వారా నీ పాపాలు కడుక్కున్నావు, కానీ మళ్ళా తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నీవు? మళ్ళా ప్రాచీన స్వభావమే, మళ్ళా పాప స్వభావమే. బాప్తిసము ఎందుకు తీసుకున్నాం మనం అంటే రక్షింపబడటం కోసం. ఎందుకు తీసుకున్నాం? రక్షింపబడటం కోసం. నోవాహు తీసుకున్నాడు, క్షమించండి, నోవాహు తీసుకున్నాడు. ఓడలో నుండి కుటుంబం అంతా బయటకు వచ్చిందా? ఓడలోనే ఉన్నారా చెప్పండి? ఓడలోనే ఉన్నారు, రక్షింపబడ్డారు. ఎప్పుడు బయటకు వచ్చారో? దేవుడు రమ్మన్నప్పుడు వచ్చాడు. ఆ సందర్భం వేరు, ఇక్కడ మనం మాట్లాడుకునే సందర్భం వేరు. ఓడ దిగాలని ఎప్పుడు కూడా మనం ఏం చేయొద్దు, ప్రయత్నం చేయొద్దు. సమస్య ఉంది. నమ్మి బాప్తీసం పొందినవాడు ఏం పొందుతాడు? రక్షింపబడతాడు. నమ్మని వానికి శిక్ష విధించబడును. రక్షణ అనే స్థిరస్త్రాణం ఏంటిదంటే ఇది? రక్షణ అనే స్థిరస్త్రాణం ఏంటిది? బాప్తీసము. బైకు నడిపే వాళ్ళు ఏం పెట్టుకొని పోతారు? బైకు నడిపేవారు ఏం పెట్టుకుంటారు? ప్రయాణం అయిపోయేంతవరకు హెల్మెట్ పెట్టుకుంటారా? ప్రయాణము కాకముందే హెల్మెట్ తీసేస్తారా? ఒక ప్రాంతానికి వెళుతున్నాడు, ఒక ప్రాంతానికి వెళుతుంటే ఆ ప్రాంతం చేరేంతవరకు హెల్మెట్ ఉంటుందా? తీసేస్తాడా? ఆ ప్రాంతము గమ్యస్థానం చేరే అంతవరకు హెల్మెట్ ఉంటుంది, చేరిన తర్వాతనే హెల్మెట్ తీస్తాడు. అలాగే మనము కూడా రక్షణ అనే పొందుకునే అంతవరకు దేన్ని తీయకూడదు? మనము పాపములో పడిపోకూడదు. ప్రేమైనటువంటి దేవుని సంగమ, బాప్తీసము తీసుకున్న తర్వాత మళ్ళా ప్రాచీన స్వభావంలోనికి మనము ఓడ దిగకూడదు. ఏం దిగకూడదు? ఓడ దిగకూడదు. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష. ఈ బాప్తీసం ఇప్పుడు మిమ్మల్ని ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? బాప్తీసం మిమ్మల్ని ఇప్పుడు రక్షిస్తుంది. మొట్టమొదటిగా ఎందుకు తీసుకోవాలి బాప్తీసము? ఎందుకు తీసుకోవాలి? పాప క్షమాపణ. రోగంతో చనిపోయినా పర్వాలేదు, దేంతో చనిపోకూడదు మనము? పాపంతో చనిపో. రోగం ఎక్కడి వరకు వస్తుంది? ఎక్కడి వరకు వస్తుంది రోగము? సమాధి దగ్గరికి వస్తుంది. పాపం ఎక్కడి వరకు వస్తుంది? సమాధి వెలుపలి కంటే, సమాధి తర్వాత కూడా మనల్ని వెంబడించేది సమస్య, పాపం అనే సమస్య. రెండు, ఎందుకు తీసుకోవాలి బాప్తిసం అంటే? రక్షణ. రక్షణ ఎలా వస్తుంది? సువార్తను నమ్మాలి, సువార్తను విశ్వసించాలి. నమ్మి బాప్తిసం పొందినవాడు ఏం పొందుతాడు? రక్షింపబడతాడు. నమ్మని వానికి ఏం విధించబడుతుంది?
శిక్ష. నమ్మి కూడా మళ్ళీ మనం పాపంలో పడ్డామంటే మనకేముంది? శిక్ష ఉంది. ప్రియమైనటువంటి దేవుని సంగ సమస్యలన్నిటికన్నా పెద్ద సమస్య ఏం చెప్పండి? ఇప్పుడు ప్రపంచానికి ఉన్న పెద్ద సమస్య ఏంటి చెప్పండి? ఆర్థిక సమస్య, ఉద్యోగ సమస్య, పెళ్లి సమస్య, కుటుంబ సమస్య. ఏ సమస్య? సమస్యలన్నిటికంటే పెద్ద సమస్య పాపమనే సమస్య. ప్రియమైనటువంటి దేవుని సంగమ. అందుకని రక్షణ 2 ఎందుకు తీసుకోవాలంటే రక్షణ కోసము, పెళ్లి కోసము, సర్టిఫికేట్ కోసము, ఉద్యోగం కోసము, పేరు మార్చుకోవటమో కాదు. కానీ ఎందుకు తీసుకోవాలంటే రక్షణ కోసం తీసుకోవాలి. రక్షింపబడతాము. ఏం పొందుతాం? 2వది రక్షింపబడతాం. 3వదిగా బాప్తిసం ఎందుకు తీసుకోవాలో 3వదిగా అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనము. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు వారి నామములో బాప్తీసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. 3వదిగా బాప్తీసం తీసుకున్నప్పుడు మనకు వచ్చేది 3వది ఏంటంటే పరిశుద్ధాత్మ వరాన్ని పొందుతాం. 3వదిగా బాప్తీసం ఎందుకు తీసుకున్నాం మనం? ఎందుకంటే పరిశుద్ధాత్మ వరాన్ని పొందుతాం. పరిశుద్ధాత్మ వరములు వేరు, పరిశుద్ధాత్మ వరము వేరు. ఇక్కడ బాప్తీసం తీసుకున్న రోజు మనకు దేవుడు ఏ గిఫ్ట్ని ఇస్తానంటున్నాడు? పరిశుద్ధాత్మను వరము అన్నాడు. వరములు అనలేదు. వరములు వేరు, వరము వేరు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక వరముగా ఒక గిఫ్ట్గా అనుగ్రహించబడ్డాడు. దేవుడు నిత్య జీవం ఇస్తానన్నాడా? దేవుడు నిత్య జీవం ఇస్తానన్నాడా? పరలోకం ఇస్తానన్నాడా యేసు ప్రభుల వారు? నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలి. దేవుడు నిత్య జీవం ఇస్తానన్నాడు. మనతో వాగ్దానం చేశాడుగా, నిత్య జీవం ఇస్తానని. పరలోకం ఇస్తానని వాగ్దానం చేశాడా దేవుడు? పరలోకం ఇస్తానని వాగ్దానం చేసి తన యందు విశ్వాసం ఉంచిన వాడిని తిరిగి లేపుతానని ప్రమాణం చేశాడా దేవుడు? మనకి ప్రమాణం చేసినట్లుగానే ఆయన కూడా ఒక ప్రమాణాన్ని చేశాడు. ఏమని ప్రమాణం చేశాడంటే పరిశుద్ధాత్మ వరాన్ని నేను మీకు ఇస్తాను. ఎప్పుడు ఇస్తానన్నాడు? అది పరిశుద్ధాత్మ వరాన్ని ఎప్పుడు ఇస్తానన్నాడు అంటే బాప్తీసం తీసుకున్న రోజు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనము పొందుతాం. పరిశుద్ధాత్మ వరము అడ్వాన్స్గా మనకి ఇవ్వబడింది. ఎలా ఇవ్వబడింది? మనకి అడ్వాన్స్గా మనకి ఇవ్వబడింది. నిత్యరాజ్యాన్ని ఇస్తానన్నట్లుగా, పరలోకానికి తీసుకువెళ్తానన్నట్టుగా, నేను వచ్చి మిమ్మల్ని నా రాజ్యానికి కొనిపోబడతానని వాగ్దానం చేసినట్లుగా దేవుడు ఒక వాగ్దానాన్ని చేశాడు. పరిశుద్ధాత్మనే వరాన్ని మీకు ఇస్తానన్నాడు. అడ్వాన్స్గా ఇస్తానన్నాడు. పరిశుద్ధాత్మనే వరమును దేవుడు దయచేశాడు. దేని ద్వారా దయచేశాడు? బాప్తిసము ద్వారా. పరిశుద్ధాత్మ అనే వరము అంటే సంచకరువు అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? సంచకరువు. అడ్వాన్స్ అన్నటువంటి అర్థం ఇస్తుంది. బైబిల్లో సంచకరువు అని రాయబడింది. సంచకరువు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అడ్వాన్స్గా ఇవ్వబడ్డాడు. ఎలా ఇవ్వబడ్డాడు? పరిశుద్ధాత్మ దేవుడు మనకి అడ్వాన్స్గా ఇవ్వబడ్డాడు. అడ్వాన్స్ ఇవ్వబడిన దాన్ని ఏమంటామంటే సంచకరువు అంటాం. భయాన అంటాం. భయాన అంటే తెలుసు కదా, అడ్వాన్స్ అంటాం కదా మనము. సంచకరువు అంటే భయాన, అడ్వాన్స్ ఇవ్వటం. దేవుడు పరిశుద్ధాత్మను మనకు అడ్వాన్స్గా ఇచ్చాడు. ఆ వరాన్ని మనకు అడ్వాన్స్గా ఇచ్చాడు దేవుడు. ఏ రోజు ఇచ్చాడు అడ్వాన్స్గా? బాప్తీసం తీసుకున్న రోజు పరిశుద్ధాత్మ అనే వరాన్ని దేవుడు మనకి అడ్వాన్స్గా ఇచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమ, వాగ్దానం చేసినట్లుగా. సంచకరువు అంటే సంచికరువు అని, కరువులో దేవుడు సంచిని నింపుతాడని సంచకరువు అన్నటువంటి మాటను కొంతమంది మాట్లాడారు.
ఒక వ్యక్తి నీకు ₹1,00,00,000 ఇస్తానన్నాడు. ₹1,00,00,000 ఇస్తానన్న దానికి ఎలా నమ్మాలి మనం? ఒక వ్యక్తి మనకి ₹1,00,00,000 ఇవ్వాలా? ₹1,00,00,000 నీకు ఇస్తానన్నప్పుడు ఆ వ్యక్తిని మనం నమ్మాలంటే ముందు ఏం చేయాలా? అతడు ఖచ్చితంగా ఒక 20-30 లక్షలు ఇస్తే ఖచ్చితంగా మిగతా డబ్బులు కూడా ఇస్తాడు అన్నటువంటి నమ్మకము, భరోసా ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ పరిశుద్ధాత్మ అనే వరమును కూడా దేవుడు మనకు ఎలా ఇచ్చాడంటే అడ్వాన్స్గా ఇచ్చాడు. ఈ 30 లక్షలు ఇచ్చినోడు ₹1,00,00,000 ఇస్తాడా? ఇయ్యడా? ఖచ్చితంగా ఇస్తాడు. ఈ పరిశుద్ధాత్మని ఇచ్చినటువంటి వరాన్ని ఇచ్చినటువంటి దేవుడు మనకు నిత్యలోకాన్ని ఇస్తానన్నాడా? ఇయ్యడా? ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వరముగా దేవుడు మనకి ఇచ్చాడు. 3 విషయాలు. ఒకటి పాప క్షమాపణ. బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? మొదటిది పాప క్షమాపణ. 2 రక్షణ పొందుతాం. 2 పరిశుద్ధాత్మనే వరమును పొందుతాం. వరములు వేరు, వరము వేరు. ఇది అడ్వాన్స్గా మనకి ఇయ్యబడింది. ప్రేమైనటువంటి దేవుని సంగమా, ఎప్పుడు పొందుతాం ఈ పరిశుద్ధాత్మ అనే వరమును? చెప్పండి. ఎప్పుడు పొందుతాం ఈ పరిశుద్ధాత్మ అనే వరమును? ఏ రోజైతే బాప్తిసం తీసుకున్నామో ఆ బాప్తిసం తీసుకున్న రోజే పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనము పొందుతాం. అయితే బైబిల్లో ఒక సంఘటన జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు బాప్తిసం తీసుకోకుండానే పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడ్డాడు. పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయములో ఈ మాట మీరు చెప్పినప్పుడు మరి భవిష్యత్తులో మరి ఎవరైనా ప్రశ్న అడిగినప్పుడు మళ్ళా మనం సమాధానం చెప్పాలి కదా. 10వ అధ్యాయంలో ఏం జరిగిందంటే దేవుడు పేతురుని ప్రేరేపించాడు. పేతురుని ప్రేరేపించి కొర్నేలి దగ్గరికి పంపించాడు. కొర్నేలి దగ్గరికి పంపించినప్పుడు కొర్నేలి కుటుంబ సభ్యులు, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని వాక్యాన్ని విన్నప్పుడు వారు బాప్తిసం పొందుకోకుండానే ఏం పొందుకున్నారు? వారు బాప్తిసం పొందుకోకుండానే పరిశుద్ధాత్మను పొందుకున్నారు. చరిత్రలో మొట్టమొదటిసారిగా బాప్తిసం తీసుకోకుండా ఆత్మను పొందుకున్నటువంటి వారు. చరిత్రలో మొట్టమొదటిసారి జరిగినటువంటి సంఘటన. ఆ తర్వాత కానీ, దీనికి ముందు కానీ, దీనికి తర్వాత కానీ ఇంకెప్పుడు కూడా ఇలాంటి సంఘటన జరగలేదు చరిత్రలో మొట్టమొదటిసారిగా జరిగినటువంటి సంఘటనే బాప్తిసం పొందకముందే పరిశుద్ధాత్మను పొందుకున్నారు ఆ రోజు. అది ఒక ప్రత్యేకమైన సంఘటన చరిత్రలో దేవుడు జరిగించాడు. ఎందుకు దేవుడు ఒక ప్రత్యేకమైన సంఘటనగా ఆ దినాల్లో జరిగించాడంటే దేవుడు పక్షపాతి కాదు. దేవుడు ఎవరు కాదు? దేవుడు పక్షపాతి కాదు. యూదులు అన్యులను ఎలా చూసేవారు? యూదులు అన్యులను ఎలా చూసేవారంటే అంటరాని వారిగా చూసేటువంటి వారు. అంటరానటువంటిగా యూదులు అన్యులను చూసేటువంటి వారు. అలాంటి సందర్భములో దేవుడు పేతురుని ప్రేరేపించి కొర్నేలు దగ్గరికి పంపించి కొర్నేలుతో దేవుని వాక్యం, అక్కడ ఉన్నటువంటి వారితో దేవుని వాక్యాన్ని పంచుకొంటుండగా పరిశుద్ధాత్మ దేవుడు వారందరి మీద కుమ్మరించబడ్డటువంటి సందర్భాన్ని మనం అక్కడ చూసాం. అప్పుడు ఏం జరిగిందో ఒక మాట మనం చూస్తే 10వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదువుదాం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానికి ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు ప్రభువు అందరికీ ప్రభువు అంట. ఒకప్పుడు అన్ని ఇశ్రాయేలు యూదులు ఏమనుకునేవారంటే దేవుడు మాత్రమే మాకు దగ్గరగా ఉన్నాడు అని యూదులు అనుకునేవారు. మేము దేవునికి దగ్గరగా ఉన్నాం, దేవుడు మాకు దగ్గరగా ఉన్నాడు అనుకున్నాడు ఆనాడు యూదులు. ఇప్పుడు దేవుడు ఎవరికి దగ్గర అవుతున్నాడు చెప్పండి? దేవుడు ఇప్పుడు ఎవరికి దగ్గర అవుతున్నాడు? కొర్నేలి ఎవరు? కొర్నేలి అన్యుడు.
కొర్నేలి ఎవరు? అన్యుడైన కొర్నేలికి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడ్డటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఒకప్పుడు దేవుడు ఎవరికి దగ్గరగా ఉన్నాడు? ఇశ్రాయేలుకు దగ్గర మాత్రమే ఉన్నాడు. ఇప్పుడు యూదులకు కూడా ఇప్పుడు దేవుడు అన్యజనులకు కూడా దేవుడు ఇప్పుడు ఏం చేయబడుతున్నాడు? దగ్గరగా వస్తున్నాడు. పేతురు గ్రహించాడు, పేతురు గమనించాడు. నేను ఒకప్పుడు ఏమనుకున్నాడంటే యూదులకు మాత్రమే దేవుడు అనుకున్నాను నేను, కానీ దేవుడు పక్షపాతి కాదు, దేవుడు అందరికి ప్రభు, ఆయన అన్యులను కూడా దగ్గర కాబోతున్నాడని ఆ రోజు పేతురు గ్రహించినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ప్రేమైనటువంటి దేవుని సంఘం, కింది మాటలు మనం చూడగలిగితే 44 మనం చదువుదాం. 44 పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగెను. పేతురు బోధ విన్న వారందరి మీదకి ఎవరు దిగి వచ్చాడంట? పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చి, వీళ్ళు బాప్తీసం పొందారా? బాప్తీసం పొందక ముందే ఎవరు దిగారు? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి మీదకి దిగాడు? అన్యుల మీదకి దిగినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాము. సున్నతి పొందని వారితో పేతురు కూడా వచ్చి విశ్వాసులందరూ పరిశుద్ధాత్మనే వరమును అన్యజనులు సహితము కుమ్మరించబడుట చూచి ఏం పొందారంట? వాళ్ళు విభ్రాంతి పొందారు. అన్యజనులకు సహితము పరిశుద్ధాత్మ వరము కుమ్మరించబడుట చూచి వారు విభ్రాంతి నొందిన సందర్భాన్ని మనం చూస్తాం. ఇది చరిత్రలో ఒక్కసారి జరిగిన సందర్భము. ఎందుకు జరిగింది ఈ సందర్భము? దేవుడు అన్యజనులకు దగ్గరవుతున్నాడు అని జ్ఞాపకం చేయటానికి సందర్భము జరిగింది. ఆ తర్వాత చరిత్రలో ఇంకెప్పుడు కూడా జరగలేదు. పరిశుద్ధాత్మ వరం ఎప్పుడు పొందుతాం చెప్పండి? మనము బాప్తీసం తీసుకోకముందు చరిత్రలో ఒకే ఒక సంఘటన, ఇది కొర్నేలి అన్యుడైనటువంటి ఆయన ఇంట్లో జరిగినటువంటి సందర్భమును మనము చూస్తున్నాం. ఆ తర్వాత ఏం జరిగింది? 47లో అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తీసం పొందకుండా ఎవడైనను నీళ్లను ఆటంకపరచగలడని చెప్పి యేసు నామమును వారు బాప్తీసము పొందవలనని ఆజ్ఞాపించను. పొందిన తర్వాత వీళ్ళు ఏం తీసుకున్నారు? వీరు బాప్తీసము తీసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. రేపు ఎవరైనా మిమ్మల్ని అడుగుతారు, బాప్తీసం తీసుకోకముందే వరాన్ని పొందుకోవచ్చు అని, కానీ చరిత్రలో ఒకే ఒక్కసారి బాప్తీసం తీసుకోకుండా పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకున్నారు. అంటే దేవుడు అన్యులకు కూడా దగ్గరవుతున్నాడు. ఎప్పుడైతే ఈ విషయాలు పేతురు వెళుతుంటే ఆయనతో పాటు యూదులను కూడా, ఇశ్రాయేలును కూడా తీసుకొని వెళ్ళాడు. ఈ సందర్భాన్ని చూసి వారితో కలిసి పేతురు భోజనం చేయటం చూసి పేతురుని ఎంతగానో ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్న 11వ వచనములో, అన్యజనులు దేవుని వాక్యం అంగీకరించిరని అపోస్తులు యూదులు అంతటా సహోదరులు వినిరి. పేతురు యెరూషలేములోకి వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు, నీవు సున్నతి పొందని వారితో పోయి వారితో కూడా భోజనము చేసితివని ఎవరితో వాదన పెట్టుకుంటున్నారు? పేతురుతో వాదన పెట్టుకున్నటువంటి సందర్భాన్ని మనము చూస్తున్నాం. ప్రియమైన దేవుని వారలారా, దేవుడే ఈ కార్యాన్ని చేయాలని బలవంతం చేశాడు. దేవుని చేసిన దాన్ని మనం ఎందుకు ఆటంకపరుస్తామని చెప్పేసి పేతురు మధ్య వారికి వాదన జరిగిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. 17వ వచనము, కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించబడినట్లుగా దేవుడు వారికిని కూడా సమాన వరమును అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేను ఏ పాటి వాడనని చెప్పి, దేవుణ్ణి అపోస్తల కార్యములు 11:17 దేవుణ్ణి అడ్డగించుటకు నేను ఏ పాటి వాడని చెప్పి వారు ఆ మాటలు విని మరేమీ అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకు దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనొచ్చు యూదులు ఇశ్రాయేలీలు ఎవరిని మహిమపరిచాడు? దేవునిని
మహిమపరిచారు. అది చరిత్రలో ఒక్కసారి దేవుడు అన్య జనులకు ఏమయ్యాడు? ఇప్పుడు దగ్గర. యేసుక్రీస్తు ప్రభు కొందరికి ప్రభు అన్నాడా? అందరికి ప్రభు అన్నాడా? యేసుక్రీస్తు ప్రభులు ఇప్పుడు అందరికీ ప్రభు. బాప్తీసం పొందిన వెంటనే మనం ఏం పొందుకుంటామో? పరిశుద్ధాత్మ వరము పొందుకుంటాం. వరాలు వేరు, పరిశుద్ధాత్మ వరం వేరు. అడ్వాన్స్గా మనకి అనుగ్రహించబడింది. ఆ పరిశుద్ధాత్మ వరము బాప్తీసం తీసుకున్న రోజు మనము పొందుతాం. 2 విషయాలు ఈరోజు ఆలోచన చేశాం. మొట్టమొదటిగా బాప్తీసము అనగానేమి, 2 బాప్తీసము ఎందుకు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలో 3 విషయాలు. 1 పాప క్షమాపణ, 2 రక్షణ, 3 బాప్తీసం తీసుకుంటే పరిశుద్ధాత్మ అనే వరమును మనము పొందుతాం. బాప్తీసం అంటే ఏంటి చెప్పండి ఇప్పుడు? బాప్తీసం అంటే పాతి పెట్టబడడం. ఏం పాతి పెట్టబడాలి? పాపాలు పాతి పెట్టబడాలి. యేసుక్రీస్తు ఏ విధంగా అయితే మరణించాడో బాప్తీసం ద్వారా మనము కూడా ఏం పొందాలి? మరణము పొందాలి. అంటే మన పాపాలు కూడా మరణించాలి, కొత్తగా జన్మించాలి. కొర్నేలు అన్నాడు కదా, ఒకడు కొత్తగా ఆ కొత్త జన్మ ఏ జన్మ? ఆ కొత్త జన్మ పొందాలంటే బాప్తీసము ద్వారా అది జరుగుతుంది. ఒక నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. బాప్తీసం ఏం చేస్తుంది? మన పాపాలని కడుగుతుంది. ఈరోజు ప్రపంచానికి ఉన్న పెద్ద సమస్య పాపం అనే సమస్య. పాపముతో చనిపోతే అది చాలా పెద్ద సమస్య. రోగముతో చనిపోయినా పర్వాలేదుగా, రోగంతో చనిపోయినా పర్వాలేదు, కానీ దేంతో చనిపోకూడదు మనము? పాపముతో రోగం ఎక్కడి వరకు వస్తుంది చెప్పండి? ఎక్కడి వరకు వస్తుంది రోగము? ఏ రోగమైనా ఎక్కడికి వస్తుంది? సమాధి వరకు. పాపము సమాధి తర్వాత కూడా మనతో పాటు వచ్చేదే పాపం అనే సమస్య. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఎల్లుండి మరి వచ్చే ఆదివారం కూడా మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు ఈ మాటల్ని మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, మీ కొందనాలు. బాప్తీసము అనగా అయా పాతి పెట్టబడుట, పాపాలు పాతి పెట్టబడుట. యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే భౌతికంగా పాతి పెట్టబడి 3వ దినాన లేచాడో నాయన, ఒక నూతన జీవాన్ని పొందుకున్నాడు. మేము కూడా బాప్తీసం ద్వారా పాతి పెట్టబడి అయ్యా, మేము కూడా నాయన ఒక నూతన జీవము, మా పాపాలు పాతి పెట్టబడి, మా పాపాలు నాయన ముంచివేయబడి ఒక కొత్త జన్మను పొందుకొని ఆ క్రీస్తు అనే రక్షణ ఓడ మా కొరకు సిద్ధపరిచాం. ఆ ఓడలో ప్రవేశించే కృపలోనికి నాయన మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. బాప్తీసం ఎందుకు తీసుకోవాలో చెప్పావు నాయన. పాప క్షమాపణ పొందటం కోసం, రక్షణ పొందటం కోసం, పరిశుద్ధాత్మ అనే వరమును పొందటం కోసం. ఈరోజు ఎందుకు తీసుకుంటున్నానో తెలియక అనేక మంది తీసుకుంటున్నారు నాయన. ప్రభు కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు అనేక మంది తెలుసుకొని ఆ మాటల ప్రకారం జీవించే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. సంఘ కార్యక్రమాలు యథావిధిగా సంఘ కార్యక్రమాలు జరుగుతాయి. దయచేసి సంఘ కార్యక్రమాల కొరకై మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం